హలో అండి. ఈరోజు మేము లంచ్లోకి పచ్చి రొయ్యలు తెచ్చుకున్నామండి. చెరువు రొయ్యలు అనమాట. చాలా బాగా వచ్చింది రొయ్యల కూర. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ఇందులో కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 చిన్న టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. రొయ్యలు ఒక అర కేజీ. ముందుగా ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కోసేసుకుందాం. రొయ్యలు శుభ్రం చేసుకుందాం. రొయ్యలు బాగా క్లీన్ చేసానండి, నరాలు అవి తీసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి మేము శనగ నూనె వేస్తాము, రుచిగా ఉంటుందని. ఉల్లిపాయలు వేపుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 4 సరిపోతాయి. కారం ఎక్కువైతే మళ్ళీ కూర బాగోదు, స్పైసీగా ఉంటుంది. ఉప్పు వేసేద్దామండి మనం ముందే. ఇప్పుడే వేసేస్తున్నాను నేనైతే ఉప్పు, ఎందుకంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కదా, అందుకని ఉప్పు ఇప్పుడే వేసేస్తాను నేను. ఇందులో టమాటాలు, కొత్తిమీర 2 కలిపి వేసానండి. ఈలోపు మిక్సీ చేసుకున్నాను. గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 స్పూన్లు సరిపోతుంది. మసాలా ఎక్కువ అవసరంలే, చిన్న స్పూన్లే అండి. ఈ మసాలా ఇప్పుడు వేసుకుంటే నూనెలో వేగనిస్తే కూర అంతా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేద్దాం. అర కేజీ మీద కొంచెం ఎక్కువేనండి రొయ్యలు. ఇవి పెద్ద రొయ్యలే. మా ఇంట్లో వాళ్ళందరికీ రొయ్యల కూర అంటే చాలా ఇష్టం. ఒకసారి తిప్పుకుందామండి, ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంటుంది రొయ్యల్లోనే. అది సిమ్లో పెడితే పైకి వాటర్ వదిలేస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మా కారం చెప్పాను కదండి, మేము సొంతంగా ఆడించింది మసాలా కారం. మనకు కావలసినంత వేసుకుందాం. ఎవరి ఇష్టానికి తగ్గట్టు, ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టు వాళ్ళు వాడతారు కారం. మేము మధ్యస్థంగా తింటాము. బాగా కలిపి పెట్టుకుందామండి. మసాలా వాటర్ ఉంది కదా అందా గిన్నెలోది, అది కడిగేసి వేస్తాను అనమాట, వేస్ట్ అవ్వడం ఎందుకని. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి. ఒకసారి అటు ఇటు తిప్పి చూసుకుందాం. మరీ ఎక్కువ ఉడికాయి అనుకోండి, రబ్బర్లా అయిపోతుంది రొయ్య. మూత పెట్టుకుందాం అండి. కాసేపు అయ్యాక 2 నిమిషాల తర్వాత చూస్తే నూనె వదిలింది, అంటే ఉడికిపోయింది. ఇంకా కొంచెం దగ్గర పడితే బాగుంటుంది. ఇలా తిన్నా పర్వాలేదు పులుసులా, కాదంటే మాకు ఎక్కువైపోద్ది. అందుకని కొంచెం దగ్గరగా చేస్తే ఇంకా రుచి వస్తుంది. మూత పెట్టేశాక మళ్ళీ చూస్తే అయిపోయిందండి కూర. ఈ కూర చాలా బాగుంటుంది. అప్పుడే తెచ్చిన ఫ్రెష్ రొయ్యలు కాబట్టి ఇంకా రుచి అన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి మేము తయారు చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి. అన్నం కూడా అయిపోయింది, ఇంకా తినేయడమే లేటు. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కూర ఎలా ఉందో రుచి చూసేద్దామా. అన్నం వేసుకున్నానండి, వేడి వేడి అన్నంలోకి. రొయ్యల కూర, నిమ్మకాయ, ఉల్లిపాయ తింటే చలవ చేస్తుందని తినడం. నిమ్మకాయ పిండుకొని ఈ రొయ్యల కూర కలుపుకొని ఉల్లిపాయ టేస్ట్ చూస్తే ఒక్కొక్క ముద్ద అబ్బా చాలా బాగుంది. మీకు తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా వండేసుకోండి, శుభ్రంగా తినండి. ఉంటానండి, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.